15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో జన సైనికులు ఎవరికో ఘాటుగా విమర్శ చేయబోతున్నారు. మరి అది ఎవరికి ఏంటి ఏం చెప్పబోతున్నారు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి పవన్ కళ్యాణ్ గారిని లెఫ్ట్ లెగ్ తో తంతే గాజువాక వాళ్ళు రైట్ లెగ్ తో తంతే పిఠాపురంలో పడ్డారు, లెఫ్ట్ లెగ్ తో తంతే పిఠాపురంలో పడ్డారు అని చెప్పి అంటున్నారు. ఏంటి, ఏ విధంగా స్పందిస్తారు? లెఫ్ట్ లెగ్ లో రైట్ లెగ్ అంటే పోలియో లెక్కలు అయి ఉంటాయండి. మాకు తెలివయ్యి మాది స్ట్రైట్ లెగ్ తో తంతే ఎలా ఉంటుందంటే అదే రాజా నియోజకవర్గంలో తంతే ఆయన ఎక్కడ పడ్డాడో ఆయనకి తెలియాలి. అంటే మేము అంత పెద్ద నాయకులం కాదండి, ఆయన విమర్శించే స్థాయి మాది కాదు. ఎందుకంటే మాకు కొన్ని రూల్స్ కొన్ని ఉందాతనంగా మేము వ్యవహరిస్తామండి. ఎందుకంటే మేము అంత నాయకత్వం మాకు అప్పచెప్పలేదు. మేము పార్టీ జెండా మోసినందుకు మన అందలానికి ఎక్కించారండి. మేము ప్రజారాజ్యం నుంచి కూడా ఆయన ఫ్యాన్స్గా ఆయన వెనకాల తిరిగాం. ఆయన పార్టీ ప్రెసిడెంట్ గారు పార్టీ పెట్టినారు. ఆయన ఈరోజు మా మర్రెడ్డి ఇన్ఛార్జి గారు మా శ్రీనివాస్ గారు మన శ్రీనివాస్ గారితో వెళ్తే ఈ కొబ్బరికాయలు కొట్టడం చేతిలో వసిపోయండి. అంటే ఇంకా 328 కోట్ల రూపాయల పైచిలతో ప్రతి డెవలప్మెంట్ చేస్తుంటే కళ్ళు కానకుండా ఆ కళ్ళ ధరని మార్చుకోవాలా, మనం పెట్టుకుని కళ్ళ మార్చుకోవాలా, లేకపోతే స్క్రిప్ట్ అని చదువుకోవడంలో అన్న తేడా అన్న ఉండాలండి. అంటే ఇంకా మాట్లాడచ్చు, చాలా మాట్లాడచ్చు అండి. మన స్థాయి అది కాదు. ఆ స్థాయి వచ్చినప్పుడు ఇక్కడ పిఠాపురంలో గుడ్డలు తీసి కొట్టే రోజులు ఉంటాయండి. ఇంకా తెలియదండి, ఆడవాళ్ళు తెలితే ఆడవాళ్ళు కూడా కచ్చలు పోసి గుడ్డలు తీసి కొడతారండి ఇక్కడ పిఠాపురంలో. అంటే మా నాయకుడిని ఒక దేవుడిగా, ఒక దేశవ్యాప్తంగా ఒక దేవుడి కింద కొలుస్తున్నారు. అలాంటిది శ్రీపాదవల స్వామి ఎలా కొలుస్తారో పిఠాపురంలో అలా కొలుస్తారు. అలాంటిది మా సార్ని ఎలాగన్నారని తెలిస్తే కనుక గుట్టలు కూడా తెప్పి నడి రోడ్డు మీద కొడతారండి. ఆ అన్న పెద్దలు ఎవరుంటుందా, మా పెద్దలు అన్నారు ఇందాక అన్నట్టుగా వాళ్ళ సవాళ్ళకి వచ్చేలా ఉంటే వాళ్ళ సవాళ్ళు మా పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళు కూర్చుని అప్పుడు మేము చేసింది మేము ఎంత డెవలప్ చేసామో ఏంటనేది వాళ్ళు మా పెద్దలు చెప్తారు. కావాలంటే మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఎందుకంటే మా ఇన్ఛార్జ్ గారితో ఈ రోజు మీకు చెప్పాను కదా ఇందాక, మా ఇన్ఛార్జ్ గారితో రోజు వెళ్తుంటే మాకు చేతులు వాసిపోతున్నాయండి. ఎందుకంటే కొబ్బరికాయలు ఆయన వెనకాల కొట్టలేక పక్క వాళ్ళకి ఇచ్చేస్తున్నారండి. అంటే అంత ఈ సంవత్సర కాలంలో ఎంత డెవలప్ అయినది అదే విషయం అండి. దాన్ని అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిజంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడం మా అదృష్టం, భీమవరం గాజువాక ప్రజలు చాలా బాధపడుతున్నారు అని చెప్పి ప్రతి జన సైనికులు అంటున్నారు. మీరు పిఠాపురం స్థానికుడిగా మీ స్పందన ఏంటి? మేము మా పిఠాపురం వస్తుడుగా మేము సార్ గెలిచిన కానీ ప్రతిరోజు పండగ చేసుకుంటున్నామండి. ఎందుకంటే ఏ రోడ్డు మీద వెళ్ళినా బంగారం అండి. ఆఖరి పొంత రోడ్డు మా చేలోకి వెళ్ళి పొంత రోడ్డు అండి. మా చిన్నతనం నుంచి మేము పుట్టి పెరిగిన తర్వాత ఆ రోడ్లోని ఇక్కడ వరకు మన ఈ వర్షాకాలం వచ్చిందంటే మోకాలు నీరులో వెళ్ళేవాళ్ళు అండి. ఈ రోజు కారు వేసుకుని కాళ్ళు ఎగరేసుకుని అదే కారులో ఏమంటారు సీసీ రోడ్డు గ్రావెల్ రోడ్లో మేము వెళ్తున్నాం. మా పొలంలో కూడా అదే తారు రోడ్డు మీద దిగుతున్నాం. అంటే మనం ఒక నాయకుడిని విమర్శించవచ్చు, చాలా విమర్శించారు, బయట విమర్శించవచ్చు అండి. అదే మా కమ్యూనిటీ కాబట్టి మేము చాలా వరకు మా పెద్దలు కూడా ఒకటే అన్నారు, మీరు ఆలోచించుకునే మాట మీరు అనే మాట ఆలోచించుకుని మాట్లాడమని చెప్పారండి. ఎందుకంటే వారి నాన్నగారు అవనండి వాళ్ళందరూ కూడా కుటుంబంలో కొద్దిగా ఉందాతనంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మా పెద్దలు ఉందాగా మాట్లాడారు. అదే రేపు బహిరంగ మాట్లాడితే మేము ఇంకా బహిరంగ మాట్లాడతామండి. ఎందుకంటే మాకున్న స్థాయిని బట్టి మేము ఈరోజు మాట్లాడతాం తప్ప, లేకపోతే వారి సమాధానం కావాలనుకుంటే రేపు బహిరంగ చర్చకు వస్తే మా పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళ వెనకాల మేము ఉంటాం. మేము 328 కోట్ల రూపాయలతో ఈ సంవత్సర కాలంలో ఏమి డెవలప్మెంట్ చేసామో మేము వెనకాలని చూస్తున్నామండి. మాకు ఏది లేకపోయినా జెండా మోసనికి అందలాన్ని ఎక్కించడం మా సారు. మరి ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో మరి వారి పదవి చేపట్టి సుమారు 13 ఏళ్ళు గడుస్తున్న కాబట్టి ఈ రోజుకి 300 కోట్ల రూపాయలతోటి ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి జరిగింది. అభివృద్ధికి పేరట్టడానికి కూడా ఎవరు సరిపోరు అని కూడా నేను తెలియజేస్తాను. అంటే మరి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడం అనేది చాలా మంది అదృష్టంగా ఫీల్ అవుతున్నారు అంటున్నారు. ఈ జక్కంపూడి రాజా గారు అయితే రైట్ లెగ్ తో తన్నారు, గాజువాక వాళ్ళు లెఫ్ట్ లెగ్ తో తన్నారు, భీమవరం వాళ్ళు వాళ్ళందరూ తన్నితేనే పిఠాపురంలో పడ్డారన్నమో ఆయన చాలా ఘాటుగా విమర్శిస్తున్నారు. నాకేం తెలుసు అండి, పిఠాపురంలో అంతే ఎడంకాలతో కుడికాలతో నాకు ఆడు పిల్ల బచ్చగాడు. ఆ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి పేరు ఇంక ఉంది కాబట్టి ఇంకా ఆయన ఇంకా ఆ మాత్రానికి గెలిచి నెగ్గొచ్చాడు. ఆయన ఎక్కడ ఆయన సినిమా రిలీజ్కి మా బ్యాక్ టికెట్లు అమ్ముకునేవాడు రాజమండ్రి థియేటర్లోను. మరి అటువంటి పవన్ కళ్యాణ్ తంతేడంటే మాత్రం కూడా చాలా ఆశాస్పదంగా ఉంది.
ఆయన జక్కంపూడి రామ్మోహన్ గారి వ్యక్తి, ఆయన మహానుభావుడు, ఆయన మంచోడు. ఆయన పేరు చెప్పుకుని ఇంకేం గెలిచాడు తప్ప ఈయనకేం తెలుసండి. ఒక పవన్ కళ్యాణ్ గారిని లెగ్ రైట్ లెఫ్ట్ రైట్ అని తనడానికి సరిపోడు. ఇతనికేం తెలుసు? ఆల్రెడీ భక్తుడు బలరామకృష్ణ గారు రాజనగర్లో తన దెబ్బకే ఎక్కడికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకొకరి మీద ఇప్పుడు పందులు ఉండగానే పుంజు గెలాలి తప్ప పంది ఓడిపోయిన తర్వాత బరిపక్క వెళ్ళిపోయి వాగడం వాళ్ళకి నైజం అది. అందు కాబట్టి అలా మాట్లాడుతున్నారు. ఆ మాటలైతే మాత్రం మాకు దరిచేరవు. వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారిని నివసించడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద నిన్న వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా చాలా ఘాటుగా స్పందించారు. పిఠాపురం స్థానికుడిగా పిఠాపురంలో అభివృద్ధి జరిగిందా లేదా, పిఠాపురం స్థానికుడిగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయడాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆయన ఎమ్మెల్యేగా ఉండడాన్ని మీరు అదృష్టంగా ఫీల్ అవుతున్నారా లేదా? పూర్వం మన రోడ్ల మీద టక్కు టమారా గోకర్ణ విద్యలు చేసేవాళ్ళు, రోడ్ల మీద మన మూలికలు అమ్ముకునే వాళ్ళు అందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకుల కింద మారిపోయారని నాకు అర్థమవుతుంది. వీళ్ళైతే రోడ్ల మీద కనిపించట్లేదు. అదే విధంగా వాళ్ళు టక్కు టమారా మాటలుగా మాట్లాడుతూ వాళ్ళు ప్రత్యేకంగా అప్పుడు జక్కంపూడి రాజా గారు రాజమండ్రి నుంచి పిఠాపురం సామలకోట మీదుగా వచ్చారు. ఆ రోడ్డును చూస్తే పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. అదేవిధంగా మన డిగ్రీ కాలేజ్ పక్కన మన నగర ఉద్యానం అది చేయడం చూసాము. 54 గ్రామాల్లో కూడా రోడ్లు పడ్డాయి. మా వార్డులో కూడా రోడ్లు పడ్డాయి. ఏలేరు కాలువ, గోదావరి కాలువ పూడికలు తీయడం కానీ, అదేవిధంగా ఎక్కడా లేనటువంటి విధంగా తల్లిదండ్రులు లేని పిల్లలకి 5,000 రూపాయలు నెలకి అందించడం కానీ, ఒక వ్యక్తి మన కరెంట్ షాక్ కొట్టి చనిపోతే సుమారు 327 మందికి మన ఎలక్ట్రీషియన్ కిట్లు ఇవ్వడం కానీ, ఇంకా మిగతా వాళ్ళ పేర్లు కూడా తీసుకుని వాళ్ళకు కూడా ఎలక్ట్రీషియన్ కిట్లు ఇవ్వడం కానీ చూస్తుంటే ఈ పాలన నభూతో నభవిష్యత్తు. ఒకప్పుడు కృష్ణదేవరాయలు గారి పాలన మళ్ళీ గుర్తొస్తుంది, రాముడి పాలన మళ్ళీ గుర్తొస్తుంది. ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉన్నారు. మొన్ననే మన వైద్యానికి ఇబ్బంది పడుతుంటే 100 పడకల హాస్పిటల్ ఇవ్వడం, రేపొద్దున్న విద్యా వైద్యం మీద ఇంకా గట్టి దృష్టి పెడతామని చెప్పేసి ఆయన చెప్పడం కూడా మనం చూసాము. ఇవన్నీ వీళ్ళకందరికీ కళ్ళు కనిపించట్లేదు. వీళ్ళైనా ధృతరాష్ట్రుడి కొడుకుల్లాగా కళ్ళకు గంతలు కట్టుకుని అదే రోడ్ల మీద అభివృద్ధి చెందిన పిఠాపురంలోకి వచ్చి ఏం మాట్లాడతారు? వాళ్ళ నియోజకవర్గంలో 5 సంవత్సరాలు ఏం చేశారు? దుర్మార్గ పాలన కాదా వీళ్ళు చేసింది అని మళ్ళీ వాళ్ళు ఒకసారి వాళ్ళ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని చెప్పేసి నేను మళ్ళీ కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. రైట్, చూసారు కదా పిఠాపురం జన సైనికుల జనసేన నాయకుల స్పందన. వాళ్ళు కూడా దానికి తగ్గట్టుగా ఘాటుగా స్పందిస్తున్నారు. పిఠాపురంలో అభివృద్ధి రాజా గారు వచ్చినటువంటి దారిలోనే కనపడుతుంది. ఎక్కడికక్కడ పిఠాపురం అభివృద్ధి నాకు కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది. 310 కోట్ల సుమారు నిధులు వెచ్చించి పిఠాపురం అభివృద్ధిని సంవత్సర కాలంలో చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా బాగా అభివృద్ధి చేస్తారని కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసి గెలిపించుకోవడం పిఠాపురం ప్రజలగా మా అదృష్టం అని చెప్పి కూడా తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.